వివరాలు చూద్దాం. పెన్షన్ల పంపిణీ ఏపీలో పండుగలా కొనసాగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నియోజకవర్గం దత్తిలో సీఎం చంద్రబాబు ఇవాళ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుడు పొంతూరు అప్పలరాజు ఇంటికి సీఎం వెళ్లారు. స్వయంగా చంద్రబాబే పెన్షన్ అందించారు. క్షేమ సమాచారాలు ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా అని ప్రశ్నించారు. పేదరికంలో ఉన్నందున అప్పలరాజు ఇల్లు కట్టిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నామని అప్పలరాజు కుటుంబం సభ్యులు తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కూర్చోండి, రామ్మ తల్లి. ఏంటా సార్, నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది సార్. అమ్మగారు ఏంటమ్మా నీ పేరేంటమ్మా? ఓకే, ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా? బాబుకి ఇచ్చావు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ముగ్గురమ్మా. ఎన్నైనా అక్క ఆవిడ పెళ్ళి వెళ్ళిపోయిందా? అక్క తర్వాత నేను, ఆ తర్వాత తమ్ముడు సార్. ఎట్లా మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది? 2014లో నాకు ట్రీట్మెంట్ ప్రాబ్లం వచ్చింది. 2 days నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్. రక్త పరీక్షల్లో క్రియేటిన్ ఎక్కువగా ఉంది, డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు సార్. కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీ స్పీడ్ అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మార్పిడి చేసుకోవాలని చెప్పారు సార్. 2014 నుంచి 2015 వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్. 2015లో మదర్ డాన్ వీక్గా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ వేయించుకున్నాను సార్. ఎంత ఖర్చు అయింది అప్పటి? 20 లక్షలకు వచ్చాయండి సార్. మాకున్న 3 ఎకరాల భూములు అన్ని సార్. భూములు 3 ఎకరాలు ఉంటాయి. అవును సార్. ఎంత కమ్మి అప్పుడు 3 ఎకరాలు? తక్కువ రేటు సార్, ధరలు ఎక్కువ లేదు. 3 లక్షలు లెక్క, ఎకరా 3 లక్షలు, 9 లక్షలు కమ్మి సార్. ఇంకా అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా? మా ఊర్లో ఇంకా సార్. మీకు ఒక్కరికే వచ్చింది. ఎక్సెప్షనల్. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టైంలో మీరు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు కొంత ఆదాయం ఇచ్చేసారు. ఎంత ఇచ్చాము? 1,60,000 ఇచ్చేసారు. 1,60,000 2015 ఇచ్చేసారు. 15 ఇచ్చారు. ఇదే ఊరమ్మా? ఈ ఊరమ్మా? బంధువులా? నీ ఆరోగ్యం ఎట్టుందమ్మా కిడ్నీ ఇచ్చినాక? అదే పర్లేదు. నీకు ఒక 6,000 రూపాయలు ఇస్తున్నాం కదమ్మా. బాబుకి ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాం. నాకు 5,000 పింఛన్ కథం వచ్చేది సార్. ఇప్పుడు 10,000 చేశారు సార్. కష్టంగా ఉంది. ఇప్పుడు మందులు కొనుక్కున్న టైంకి కూర్చోమ్మా, కూర్చోతలే, కూర్చో. ఇంటికి వచ్చేటికి సరిపోతుంది సార్. నాకు 10,000 రావడం ఆనందం ఉంది సార్. అన్ని కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మీరు అంటే వాళ్ళందరినీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర అదే మన దగ్గర 33,000 కోట్లు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళకందరికీ. మొట్టమొదటిసారిగా మనం 10,000, 15,000 పెట్టాం. ఎప్పుడు లేదు. దీనికోసం కావాలని నేను మీ 10,000, ఇలాంటి వాళ్ళకందరికీ 6,000, మామూలు వాళ్ళకి 4,000 రూపాయలు. 13,000 వచ్చిందమ్మా. ఇద్దరికి 26,000 పడింది. 2,000 రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది. మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది. ముగ్గురు వెళ్ళారా సింహాచలం? వెళ్ళిద్దరు మీరు ముగ్గురు వెళ్ళారు. వాళ్ళు ఫ్రీగా బస్సులో ముగ్గురు వెళ్ళారు. నువ్వు ఒక బస్సు వస్తున్నావు. 25%. ఈసారి అన్ని దేవాలయాల్లో బాగా రష్ ఉంది. దానికి కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ వెళ్తున్నారు. ఒకప్పుడు 7 లక్షలు వెళ్ళేవారు బస్సుల్లో. ఇప్పుడు అది 21 లక్షలు అయింది రోజుకి. బాగా పెరిగింది. మీలాంటి వాళ్ళకి మొబిలిటీ వచ్చింది, బాగా వెళ్తున్నారు. నువ్వేం చేస్తాము ఇప్పుడు? ఇదమ్మా తర్వాత గవర్నమెంట్ సర్వీస్ ఆఫీసర్ సచివాలయం వచ్చిన తర్వాత దాన్ని అలా రన్ చేస్తాం సార్. మిషన్లు అవి కొనుక్కోవాలి. ఇప్పుడు అది ఇన్కమ్ రాదు కదా, వేరే పని చూసుకోవడం బెటర్ కదా. దాంట్లో ఇన్కమ్ రాదు, ఎందుకంటే అన్ని ఆన్లైన్ లీక్ చేస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తాం,
దానివల్ల అది రాదు. ఒకటి నువ్వు ఇంకా వేరే పని ఒకటి చూసుకొని ఇద్దరు పిల్లలు, నువ్వు డాక్టర్లో ఉన్నావా? ఉన్నాను సార్, స్వామి పొదుపు సంఘాల్లో ఉన్నావు. ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా, వస్తుంది సార్. గ్యాస్ వస్తా ఉంది, బస్సు ఫ్రీగా ఇస్తున్నాం, రేషన్ ఇస్తున్నాం. కొద్దిగా మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా? బాగుందా? సన్న బియ్యం పెట్టారా? సన్న బియ్యం పెడుతున్నారా? తినడానికి బాగుందా? ఓకే. నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? ఏ ఇంజనీర్ అమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వమ్మా? ఐఏఎస్ అవుతావా? నమ్మకమేనా? ఇద్దరు పిల్లలు పర్వాలేదు సార్, ఈ స్కూల్లో చదువుతున్నారు. బాగా. ఇద్దరు పర్వాలేదు. నీకెవరు చెప్పారమ్మా ఇంజనీర్ కావాలని? సాఫ్ట్వేర్ నువ్వు అనుకున్నావమ్మా? సార్ ఇప్పుడు ఓన్ వస్తారు రెంట్ సార్. వీధిలో నెట్ సెంటర్ కూడా రెంట్. ఇప్పుడు ఇల్లు ఒకటి కట్టేయమంటానమ్మా, నేను చెప్తాను. ఇల్లు ఒకటి కట్టేయమంటాం, అందరికి కడుతున్నా. ఇప్పుడు ఇల్లు కట్టేయమంటా. ఇల్లు ఒకటి కట్టేవాలి, రాసుకోండి మీరు. వీళ్ళిద్దరికి ఒక ఇప్పుడు కూడా మీరు అండగా ఉన్నారు సార్. P4 కింద అడాప్షన్ పెడదాం. వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం. నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తు పెట్టుకోండి మీరు. ఈ పిల్లలిద్దరిని వాళ్ళు అనుకున్న చదువు చదివించాలా, అది ఒకసారి వర్కౌట్ చేయండి. ఇంకేంటి, ఎలా ఉంటుందో తెలియదు సార్, ఎడ్యుకేషన్ గురించి నాకు తెలుసు. నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఊరికే తొందరపడకుండా మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండండి. మందుల వరకు జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు, సెటిల్ అవుతారు. నీ కళ్ళ ముందని నీకేం కాదు. నువ్వు కూడా ధైర్యంగా ఉండు, ఏం కాదు. మీరు బాగా చదువుకోండి. మళ్ళా మీ తల్లి కష్టపడకూడదు. మీ నాన్న కిడ్నీ ఇచ్చింది, అవన్నీ వృధాగా పోకూడదు. మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి. చేస్తారా? ఇప్పుడు ఎలా ఉంటుంది ఆరోగ్యం? మన ఏం కాదు, మేము ఉంటాం కదా. ఏం కాదు, మేము అందరం అండగా ఉంటాం. మేము గవర్నమెంట్ ఇదే రమ్మండి. మా ధైర్యంగా ఉండి, పిల్లలు ధైర్యంగా ఉండి, బాగా చదువుకుంటే ధైర్యంగా ఉండి, ధైర్యంగా ఉండి, ధైర్యంగా ఉన్నారు. బాధపడకూడదు, అన్నీ బాగుంటాయి. నేనున్నా కదా. ఓకే, ధైర్యంగా ఉండి. అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా. ఉంటాం, అండగా ఉంటాం. ప్రభుత్వం ఉంది, మీరు ఎవరు దిక్కులేరు, బాధపడద్దండి. ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాక్రా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే ఆ అమ్మాయి చేసుకోగలుగుతున్న వర్కౌట్ చేసి ఆ అమ్మాయికి ఉపాధి, ఫ్యామిలీకి ఇల్లు, ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి P4 కింద. ఒకవేళ కాకపోతే మనమే పెడతాం, మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి. బాగా చదువుకోండి. ఓకే, ధైర్యంగా ఉండమ్మా. బాగా ఇవ్వండి, తీసుకోండి. రామ్మా, మంచి పని చేసావమ్మా. కొడుకు కోసం త్యాగం చేసావు. ఈ రోజుల్లో కోపాడిపోతే ఈ రోజుల్లో ఒంటరి కదా. ధైర్యంగా ఉండు. మీ దయ కూడా, అదే నువ్వు మీ దయ మా యోగిష్ఠం రావడమే సేవ. అందరూ మళ్ళీ పడతాను, మీ యోగిష్ఠి పెట్టింది దానికి నోసుకుంటూ అంటాను. అందుకే మీలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ పింఛన్ 6,000 చేసాం. బాబుకి 10,000 ఇస్తున్నాం. ఈ పిల్లల్ని కూడా చదివిస్తున్నాం. గుడ్. ఓకే బాబు, డ్రామా మీరిద్దరు రండి. డ్రామా డ్రా. థ్యాంక్ యూ అమ్మా, గుడ్ లక్. ఓకే అమ్మా, ఓకే ముందే దాంట్లో థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండి, ఆనందంగా ఉండి, అన్ని విధాలు చూసుకోండి. మా ఊర్లో మా ఇంటి రావడం మరియు ఇలాంటి వాళ్ళు పరామర్శించాలని వచ్చా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అన్నీ అయిపోయినాయమ్మా? 70 పెన్షన్ ఉన్నారా వాళ్ళు? బాగుంది సార్. పేరెంట్ టీచర్ మీటింగ్ బాగుంది సార్. నో బ్యాగ్ డే కూడా బాగుంది సార్. మీరు వచ్చిన తర్వాత రోజుకో యాక్టివిటీ చేపిస్తున్నారు రోజు స్కూల్లో. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. సార్లు కూడా బాగా చెప్తున్నారు సార్. క్వాలిటీ బాగుంది ఎడ్యుకేషన్? బాగుంది సార్. ఓకే, మిడ్ డే మీల్ కూడా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. పొజిషన్ సర్టిఫికేట్ ఏది? కొత్తగా హౌస్ అంటే ఇల్లు కట్టాలి కదా? హౌస్ శాంక్షన్ చేస్తాం సార్. శాంక్షన్ చేశారా? ఇల్లు శాంక్షన్ చేస్తాం సార్. ఓకే,
ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? రేపు చేస్తాం సార్. రేపు ఇదంతా ఇచ్చేస్తాం. అదే ఇస్తారు, ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 3 months లో చేసేస్తాం. 3 months కంప్లీట్ చేస్తారు. Yes. ఆ, ఎంత అవుతుంది దీనికి? ఇప్పుడు 1.8 lakhs ఉంది సార్. ఎన్ని రూమ్లు వస్తాయి? ఎన్ని రూమ్లు వస్తాయి? సింగిల్ రూమ్ కిచెన్. ఒకవేళ 2 రూములు రావాలంటే ఎంత అవుతుంది డిజైన్? ఒక పని చేయండి, నేను ఇస్తాను 2 రూములు. ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి 2 రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి. ఎంత అయితే అంత పెట్టండి, నేను ఆర్డర్ పిలుస్తాను. ఓకే, పట్టుకోండి.